సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలోక కుటుంబ పరిచర్య మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క వాగ్దానము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న నీ పరిస్థితులను చూచి కృంగిపోతున్నావా? నేను చాలా కాలం నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్నాను, ఈ శ్రమ నేను అనుభవిస్తున్నాను, అయినప్పటికీ నాకు ఎలాంటి ఒక సమాధానం దేవుని దగ్గర నుంచి రాలేదు, ఎలాంటి స్వస్థత లేదు, ఇంకా నా జీవితంలో అపజయమే ఉంటుందా నువ్వు అనుకుంటే, ప్రియ కుమార కుమార్తె, మనం ఒక విషయాన్ని గమనించాలి. మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకములో ఎవరంట? అపవాది అనేక విధాలుగా మనల్ని కృంగింపజేస్తూ, అనేక విధాలుగా శ్రమలు కల్పించి దేవుని యొక్క మార్గాల నుంచి దూరం చేయడమే వాని యొక్క ప్రాథమికమైన పని. మనం చాలాసార్లు అనుకుంటాం, ఈ లోకములో ఏదైతే మనం దొరకదో అదే ఇంకా చివరి అపజయం అనుకుంటాం. కానీ ఆత్మీయంగా మనం ఆలోచిస్తున్నట్లయితే మన విజయం ఏమిటి అని చూచాడంట, పరలోక రాజ్యాన్ని జయించడం. పరలోక రాజ్యము జయించడం కొరకు ప్రియ కుమార కుమార్తె మనం గ్రహించాలి, మనలో ఉన్నవాడు చాలా గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నవాడికి ఉద్దేశం ఏంట? ఇక్కడ కృంగింపజేస్తే మనం దేవుని మార్గాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆయనకు రాజ్యాన్ని చేరం. కానీ క్రీస్తు మనల్ని ఏం చేస్తాడంట? తన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి దేవుని యొక్క రాజ్యం వెళ్ళకు ఆయన మనల్ని జయించువారుగా చేస్తున్నాడు. కావున ఈ లోక విషయాలు అయినప్పుడు నువ్వు దిగులు చెందవసరం లేదు. ఒక కాలం రాబోతుంది, ప్రభువు నీకు విజయం ఇస్తాడు. కానీ ప్రతిరోజు నువ్వు గమనించాలి, నీ అపజయములో, ఇక్కడ ఎదుర్కొన్న శ్రమలో ప్రభువా నేను విశ్వాసములో ఉన్నాను అనుకున్నట్లయితే పరలోక రాజ్యములో మనకు స్థలము లేదా మన స్థానము సిద్ధపడి ఉంటుంది. నా ప్రసంగమా, దాని కొరకు మనము వేగిరపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు దర్శించండి, ఆస్వాదించండి, బలపరచండి. ఇగో వారుకున్న ప్రతి ఒక్క శ్రమలో నీకు అప్పగిస్తుండగా అలా విజయించే దేవుడు ప్రభా, ఈ లోకంలో వానికంటే నువ్వు గొప్పవాడని మేము ఎరిగి ఉన్నాం. ఆయన మేము బలపట్టకు సహాయం దయచేయండి. అలా నీ రాజ్యం సిద్ధపడుతుండగా నాయన ఈ వచ్చే శ్రమలు జయించే విశ్వాసం మాకు దయచేయమని యేసు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలము 9:30కు మందిరంలో ప్రార్థన ఉంటుంది. అలాగే సాయంకాలము 6 గంటలకు బిబ్లికల్ ఫిల్మ్ షో ఉంటుంది. వీళ్ళని ప్రతి వారు సాయంకాలం 6 గంటలకు వచ్చి ఆ యొక్క దేవునికి సంబంధించిన వీడియోస్ చూడవలసిందిగా కోరుకుంటున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.